పవర్ ఆఫ్ సైలెన్స్ అండి. దీనికి చాలా శక్తి ఉంది. అసలు కొన్నిసార్లు మనకు మాటలతో పని లేదు. అట్లీస్ట్ 2 సందర్భాల్లో. ఒకటి, మనం ఎన్ని మాటలు చెప్పినా, ఎంత బాగా కన్వే చేసినా ఎదుటి వ్యక్తికి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు అని తెలిసినప్పుడు మనం సైలెంట్గా ఉండటం బెటరు, మౌనం బెటరు. అలాగే కొన్నిసార్లు అసలు మన మాటలతో పని లేదు, మనం ఏం చెప్పకుండానే ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోగలరు, మనం చెప్పేదాన్ని అర్థం చేసుకోగలరు అని తెలిసినప్పుడు కూడా మనం మాట్లాడాల్సిన పని లేదు. సో ఈ 2 సందర్భాల్లో మౌనం ఉత్తమం అనేది గ్రహించితే చాలా విషయాల్లో మనం ప్రశాంతంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. పవర్ ఆఫ్ సైలెన్స్ అండి. దీనికి చాలా శక్తి ఉంది. అసలు కొన్నిసార్లు మనకు మాటలతో పని లేదు. అట్లీస్ట్ 2 సందర్భాల్లో. ఒకటి, మనం ఎన్ని మాటలు చెప్పినా, ఎంత బాగా కన్వే చేసినా ఎదుటి వ్యక్తికి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు అని తెలిసినప్పుడు మనం సైలెంట్గా ఉండటం బెటరు, మౌనం బెటరు. అలాగే కొన్నిసార్లు అసలు మన మాటలతో పని లేదు, మనం ఏం చెప్పకుండానే ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోగలరు, మనం చెప్పేదాన్ని అర్థం చేసుకోగలరు అని తెలిసినప్పుడు కూడా మనం మాట్లాడాల్సిన పని లేదు. సో ఈ 2 సందర్భాల్లో మౌనం ఉత్తమం అనేది గ్రహించితే చాలా విషయాల్లో మనం ప్రశాంతంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.